మిత్రులకు నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక యువకునికి ఒక పెద్ద వ్యాపారవేత్త కావాలని చెప్పేసి కోరిక ఉండేది. దీంతో అతడు మొదటిసారి ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. తర్వాత మళ్ళీ ఇంకొక వ్యాపారం పెట్టాడు, మళ్ళీ విఫలమయ్యాడు. మూడోసారి మళ్ళీ వ్యాపారం పెట్టాడు, మళ్ళీ కూడా విఫలమయ్యాడు. దీంతో నిరాశ చెంది ఇక నేను ఏ వ్యాపారం ఏ బిజినెస్ చేయను అని చెప్పేసి డల్గా కూర్చుంటాడు. అప్పుడే అతని గురువు అతన్ని గమనించి అతని దగ్గరికి వచ్చి అతన్ని ఒక చిన్న చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు ఆ చిన్న చెట్టును చూపెట్టేసి, ఈ చిన్న చెట్టు ఎన్నిసార్లు గాలికి వంగిందో నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతాడు. తెలియదు గురువుగారు అంటాడు. గాలికి ఈ చెట్టు ఎన్నోసార్లు వంగింది, అయినా అది బలంగా నిలబడి ఈరోజు ఈ రకంగా మనకు కనపడుతుంది. కాబట్టి మనం కూడా జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా ఈ చెట్టులాగే బలంగా నిలబడాలని చెప్పేసి చెప్తాడు. ఆ మాటలు ఆ వ్యక్తికి అర్థమైపోయి మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాడు. చివరికి తన వ్యాపారంలో విజయం సాధించడం జరుగుతుంది. కాబట్టి ఓటమి అనేటువంటిది మనకు ఒక పాఠంలాగా భావించాలి. ఒకసారి తప్పు చేస్తే దాన్ని మనము మళ్ళీ ఎక్కడ తప్పు జరిగిందని చెప్పేసి దాన్ని మనము ఆలోచన చేసుకొని మళ్ళీ అలాంటి మిస్టేక్ జరగకుండా మనం వ్యాపారంలో ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనము విజయం సాధించడం జరుగుతుంది. కాబట్టి ఓటమి అనేది మనకు ఒక పాఠం లాంటిదిగా మనం భావించాలి. జై హింద్.